తెలుసు మాకు కామెంట్ చాలా వెతుకుతున్నారు. అదే రకంగా రాష్ట్ర కమిటీ సభ్యులు కామెంట్ పాల్గొనడం జరిగింది. వాళ్ళ కామెంట్ చాలా వెతుకయ్యారు. దేశ జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మీద మాట్లాడాలని కోరుతున్నాను. మీడియా ఇవాళ ప్రపంచంలో పరిణామాలు చూస్తూ ఉంటే రోజు రోజుకు యుద్ధం అనేటువంటి వాతావరణం నెలకొంది. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ప్రపంచంలోనే ఉన్మాదం అనేది రోజు రోజు పెరిగిపోతున్నది. అది మానవాళికి పెనుముప్పది. మొత్తం ప్రపంచం అంతా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉంటే ట్రంప్ మాత్రం యుద్ధాన్ని కోరుకుంటా ఉన్నాడు. మధ్యలో ఇరాను అమెరికా చర్చలు జరుపుకొని ఒక ఒప్పందానికి వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం లేదు అని చెప్పి ఇవాళ అమెరికా ట్రంప్ పూర్తిగా ఆయన అక్కస్తో వివరిస్తున్న తీరు కనపడతాం. అంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం చేస్తే ఇరాన్ వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతిలో అమెరికా స్థావరాలపైన వాళ్ళు చేస్తారు. అణుమిస్త్రీలు, తర్వాత డ్రోన్లు, రకరకాల ప్రయోగాలు వాళ్ళు చేస్తారు అనుబాబులతో సహా. ఇప్పుడు ఏమైతుంది ప్రపంచం అనేది అర్థం కాకుండా. అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ వాళ్ళు కూడా ట్రంప్ చెప్పారు యుద్ధం వల్ల మనకు నష్టం వస్తుందని చెప్పిన ఆయన ముండిగానే ఆయన మరి వివరిస్తూ తీరు కనపడతాం. ఇంకోవైపున క్యూబా పైన మరి అది కమ్యూనిస్ట్ దేశము, ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతుంటే దానిపైన కూడా ఇప్పుడు ఒక కక్ష ధోరణితో వివరిస్తూ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ విధ్వంసమే ప్రధాన అంశంగా కొనసాగుతుందని వివరంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏం మాట్లాడిందంటే కమ్యూనిజం అనేది ప్రాణాంతకం, అంటే మనుషులకే అది నష్టం కలిగించేదని చెప్తా ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడంటే అక్కడ అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ అది పుంజుకుంటున్నది, ప్రశ్నిస్తున్నది. కమ్యూనిస్టులు అంటేనే ప్రశ్నించే గొంతుకలు, శ్రమకు తగ్గ ఫలితం రావాలి. కార్మికుల, రైతుల, కూలీల సామాజిక న్యాయం పక్షపాతిగా విధిస్తాడు. అయితే గత ఛాందసవాదం, గత రాజకీయ వ్యవస్థ కావాలని మళ్ళీ ట్రంప్ కోరుకుంటున్నాడు. తన పెత్తనం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ పూర్తిగా ప్రపంచంలో యుద్ధోన్మాదాన్ని పెంచి పోషిస్తాడు. ఇక్కడ మోడీ మౌనం ఉండడం అనేది దుర్మార్గం ఇచ్చారు. ఇక మన భారతదేశం అనేది ఒక కీలకమైన దేశం. ప్రపంచంలో అలీన విదేశాంగ విధానాన్ని జవహర్లాల్ నెహ్రూ కాలంలో అమలుపరిచి మొత్తం ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్ర వహించారు. ఇవాళ మోడీ మౌనం ఉంటుండే, ఎందుకంటే ట్రంప్కు భయపడుతున్నాడు. ఏ ఒప్పందాలు తెలియదు. ఇది దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రపంచ శాంతి కోరుకోవాల్సిన అవసరం ప్రధానంగా భారతదేశం అందరికీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పెద్దన్న పాత్ర వహించాలి. అలీన విదేశాంగ విధానాన్ని అమలుపరచడానికి కూడుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మళ్ళీ చమురు ధరలు పెరుగుతున్నాయి, మళ్ళీ నిత్యావసర ధరలు పెరుగుతాయి అనేది వాతావరణ సంకేతాలు వస్తున్నాయి. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మన రూపాయి విలువ మరీ పతనమైపోయింది, డాలర్ విలువ పెరిగిపోతుంది. అంటే ఈ రకంగా ఈ యుద్ధోన్మాదం వల్ల జరిగే పరిణామాలు మానవ కళ్యాణానికి లేదా మానవ మనుగడికే ముప్పు అనేది ఉన్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యుద్ధం వద్దు, ప్రపంచానికి యుద్ధాన్ని సిపిఐ మొదటి నుంచి కోరుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కోరుతున్నాయి. దీన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ట్రంప్ ఆయన ప్రకంపనలు అట్లా ఉంటే ఈ మధ్య చూస్తూ ఉంటే ఆదాని గ్రూప్కి ఆడ అమెరికాలో కేసులు పెట్టింది. ఇప్పుడు ఇక్కడ తప్పులు చేసినట్టు అక్కడ రుజువు చేయలేము కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటాం. అంటే ట్రంప్ మధ్య మోడీ మధ్య లోపాయికాల ఒప్పందం జరిగింది, రహస్య ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ ఆదాని గ్రూప్ మీద పెట్టినటువంటి కేసులు వాళ్ళు ఉపసంహరించుకుంటారని అర్థమవుతా ఉంది. నగ్న సత్యం. ఇక ఈయన మోడీ పరిపాలన తీరు చూస్తూ ఉంటే పూర్తిగా హిందుత్వ ఎజెండా అమలు పరుస్తూ ఒకవైపున కార్మిక చట్టాలను మొత్తం 29 చట్టాలను రద్దు చేసి 4 విభజించి కార్మికులతో ఆడుకుంటూ ఉన్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. మరోవైపున రైతులకు సంబంధించి 3 సాగునీటి చట్టాలు ఇచ్చి ఉపసంహరించుకున్నా ఇంకా అది కత్తి వేలాడుతున్నది. మూడో వైపున మరి ఎస్సీ, బీసీ, బడుగు బలైన వర్గ సామాజిక న్యాయం కొరవడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కూడా అమరైతలేవు, అన్నీ ఉల్లంఘన సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు సార్ పేరుతో మరింత ఈ వాళ్ళ ఇష్టా రాజ్యాంగ ఎలక్షన్ కమిషన్ పేరుతో ఈ మోడీ పూర్తిగా
గందరగోళం చూస్తున్న పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్లో 78 లక్షల ఓట్లు తొలగించి అక్కడ మొత్తం మీద ప్రభుత్వం కైవసం చేసుకున్నారు. ఇప్పుడేమో దాడులు మొదలు పెడతా ఉన్నారు. అంటే టీఎంసీ దాని మొత్తం స్వరూపాన్నే ఆ ఎంపీలు గిరిశూరుడు వీళ్ళని వాళ్ళంతా ఫిరాయింపుల పేరుతో మొత్తం అంటే ప్రజాస్వామ్య విలువలను పాతరిస్తున్న పరిస్థితి, ప్రజాస్వామ్యానికి కూని చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఈ ఫిరాయింపులు తర్వాత అన్ని గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తుంది. ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి పెనుభారమే పెట్రోల్ డీజిల్ సిలిండరు ఇతర ధరలు పెరిగిపోయినాయి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సమస్యలపైన మోడీ అనుసరిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ హిందూయిస్ట్ ఆర్ఎస్ఎస్ దానికి చట్టాలు బనికి రావట అంటే రాజ్యాంగాన్ని అమలు చేయరాదు, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకే ఆర్ఎస్ఎస్ కూడుకుంటుంది, దాని సంఘ పరివార్ కూడుకుంటుంది. కాబట్టి వీటన్నింటికీ మరి మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 14 వరకు మొత్తం దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి నిర్ణయించింది. ఆ వెలుతురులో మరి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు జరుగుతాయి, అన్ని జిల్లాలు జరుగుతాయి. ఆగస్టు 6 నుంచి 14 వరకు. సెప్టెంబర్ 1 నాడు చెలో ఢిల్లీ లక్షలాది మందితో రామ్లీల మైదానంలో భారీ బహిరంగ సభ చేసి మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక రైతు కూలీ పేద ఎస్సీబీసీ శ్రమకు దోపిడీ చేసే ఆ వర్గాలకు అండగా ఉంటుంది కాబట్టి దానికి శ్రమ దోపిడీ గురయ్యే వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈ ఖబర్దారు నరేంద్ర మోడీని హెచ్చరిక చేస్తానికి భారీ బహిరంగ సభ రామ్లీల మైదానం ఢిల్లీలో జరగబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నుంచి 14 జరిగేటువంటి పాదయాత్రలకు వీటన్నిటి కూడా ప్రజలు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చూస్తే మనకి ఇంకా క్లారిటీగా వాళ్ళు ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించి ఇంకా వేస్తూనే ఉన్నారు, పూర్తిగా రేపు కూడా వేస్తూ ఉంటున్నారు. చూడాలి, వేచి చూడాల్సిందే. మిగతా వాటికి సంబంధించిన విషయాలు కూడా ఇండ్లు పక్కా ఇల్లు ఇటువంటి విషయాలు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇండ్ల స్థలాలు పేదోళ్ళు వేసుకుని గుడిసెలు వేసుకునే వాళ్ళకి కూడా పట్టాసుటి ఇవ్వడం అయితే చాలా బాధాకరం, సిగ్గుసేటైన విషయం. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రిప్రజెంట్ చేసినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. గుడిసెలు ఉండేటోళ్ళు 10 ఏళ్ళకి వెళ్ళి 5 ఏళ్ళకి వెళ్ళి 4 ఏళ్ళకి వెళ్ళి 7 ఏళ్ళకి వెళ్ళి అంటే ఈ గవర్నమెంట్ రాకముందు ఉన్న వాళ్ళకైనా పట్టాలు ఇవ్వకుండా మరి గుండెసింగారంలో ఆనాడు గుడిసెలు కూర్చేసి సుధాకర్ గారు చెట్లాంటివన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇవ్వాలి, పక్కా ఇల్లు ఇవ్వాలా, పేదలను ఆదుకోవాలా. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు కాబట్టి దీన్ని అమలు చేయడానికి కూడుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.